వారం వార్తల బిర్యానీ. అబ్బా సాయిరాం, ఏం రుచిరా బాబు. హాయ్ మచ్చాస్, ఈరోజు డిన్నర్ ఎంత టేస్టీగా ఉందో అంతకంటే టేస్టీగా మసాలా దట్టించినట్టు ఈ వారం వార్తల మెనూ తీసుకొచ్చా. రెడీనా? ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లోకి దింపేద్దాం. ఫస్ట్ది దాయాది పాకిస్తాన్కి పెద్ద షాక్. తాలిబన్లు కునార్ నదీ నీళ్లను మళ్లించేశారంట. అంటే పాకిస్తాన్కి ఇంకా వాటర్ కన్షన్స్. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ దాడులు, అఫ్ఘన్తో సరిహద్దు గొడవలు. అబ్బో, పాకిస్తాన్కి బిర్యానీలో ఉప్పు లేనట్టుంది. ఇక ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పాత డీజిల్, పెట్రోల్ వాహనాలకు అనుమతి లేదు. BS4 పైనున్న ఇంజిన్లకే ఓకే. అంటే ఢిల్లీలో గాలి పీల్చాలంటే మనం పచ్చడిలో కారం తక్కువైనట్టు ఫీల్ అవ్వాల్సిందే. అమెరికాలో ట్రంప్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి H1B వీసా ఫీజు ఏకంగా $1,00,000 పెంచుతున్నాడంట. ఇన్ఫోసిస్, TCS లాంటి మన ఐటీ కంపెనీలకు ఇది నిజంగా పప్పులో ఉప్పు ఎక్కువైనట్టు. బంగ్లాదేశ్లో మళ్లీ గొడవలు. ఢాకాలో మన భారత ఎంబసీపై దాడికి ప్రయత్నించారంట రాడికల్స్. ఏడాదిన్నర కిందటే షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేసిన వాళ్లే. అబ్బో, ఇది చాలా కారం లాంటి న్యూస్. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్లో మార్పులు. ఇకపై 10 గంటల ముందే ఫస్ట్ చార్ట్ రెడీ. అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, పండగ భోజనం మెన్యులాగా. డ్వాక్రా మహిళలకి నిజంగా సూపర్ న్యూస్. అకౌంట్లోకి డబ్బులొస్తాయంట, అది తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా. బాస్, ఇది పచ్చళ్ళలో నెయ్యి వేసుకున్నట్టు. పండగే పండగ. ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైలుపై అప్డేట్. కొన్ని ప్రాంతాల్లో మట్టి పరీక్షలు జరుగుతున్నాయంట. అంటే ఫాస్ట్గా దూసుకుపోయే రైలు మనక్కూడా రాబోతుంది. ఆ వేగం, అబ్బో, మటన్ కర్రీలో మసాలా దిగినట్టు. రైతులకు సంక్రాంతి శుభవార్త. 21 లక్షల మంది రైతులకు మంత్రి స్పెషల్ ప్రకటన చేశారు. అంటే పండక్కి డబల్ ధమాకా. ఇది నిజంగా తీపి బొరుగుల మిక్స్చర్ లాంటి వార్త. SC, ST మహిళలకు బంపర్ ఆఫర్. 18 ఇయర్స్ దాటిన వాళ్లకి విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతం. మామా, ఇంకేముంది, ఇది 5 స్టార్ హోటల్లో బఫే లాంటి ఆఫర్. అమరావతిలో ఒక కీలక రోడ్డుకి ₹8.50 కోట్లు మంజూరు. జనవరిలో పనులు స్టార్ట్ అవుతాయంటే. రాజధానికి త్వరగా వెళ్లొచ్చు. అబ్బా, రోడ్లు స్మూత్గా ఉంటే బండిని ఎగరేయచ్చు, కరెక్ట్గా బిర్యానీ రైస్ లాగా. చూసారా మచ్చాస్, ఈ వారం వార్తల మెనూ ఎంత ఘాటుగా, ఎంత రుచికరంగా ఉందో. ప్రతి న్యూస్ ఒక ముక్కలో ఫ్లేవర్ దిగినట్టనిపించిందా? రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా చాలా మసాలా వార్తలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. బాయ్ బాయ్.